హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఏపీ పథకాలు ఏపీ ఛానల్. ఇప్పుడు మీకు నేను చెప్పే అప్డేట్ అంటే వాట్సాప్లో రేషన్ కార్డులు ఆప్షన్స్ అయితే కొన్ని ఎనేబుల్ చేశారు. ఇంతకుముందు వేరే ఆప్షన్స్ ఉన్నాయి, అవి ఏ ఉన్నాయి. ఇప్పుడు ఏ అప్లికేషన్స్ అయితే మనకి ఆప్షన్స్ అయితే ఇచ్చారు, అవి ఎలా ఉపయోగించుకోవాలనే విషయాన్ని అయితే మీకు నేను తెలియజేస్తాను. అలాగే వాట్సాప్లో రేషన్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్ని సర్వీసులు ఉన్నాయి, వాటిని ఎలా ఉపయోగించుకునే విషయాన్ని కూడా నేను మీకు అయితే అర్థమయ్యేలాగా చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాట్సాప్లో ఏ సర్వీసులు ఉన్నాయి అనేది మాత్రం మీకు ఎలా వాట్సాప్ గవర్నర్ని ఓపెన్ చేయాలి, వాట్సాప్ గవర్నర్లో ఏ దాంట్లోకి ఆప్షన్లోకి వెళ్తే మనకి రేషన్ కార్డులు అనే ఆప్షన్స్ అయ్యి రేషన్ కార్డు సంబంధించిన సేవలు వస్తాయనే విషయాన్ని అయితే మీకు నేను తెలియజేస్తాను. తర్వాత ఈ వీడియో కాదు, నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క అప్లికేషన్ ఎలా దాంట్లో వాట్సాప్లో వినియోగించుకోవాలనే విషయాన్ని అయితే నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి ఇలా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంక మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం. మీకు వాట్సాప్ గవర్నర్ నెంబర్ నేను చెప్తాను, అది మీరు సేవ్ చేసి పెట్టుకోండి. 9552300009. ఇది మన వాట్సాప్ మన మిత్ర. ఈ వాట్సాప్ గవర్నర్ నెంబర్ని ఫీడ్ చేసుకోండి. దాంట్లో మీరు హాయ్ అని పెడితే మిగతా మ్యాటర్ అంతా వస్తుంది. దాన్ని మీకు నేను ఎలా అనేది కూడా మీకు వీడియోలో ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూసి మీరు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే విషయాన్ని అయితే మీకు తెలియజేస్తాను. అంటే ప్రస్తుతానికైతే నా కాడ ఉపయోగించుకునేదానికి ఏ సేవలు ఉపయోగించుకునేదానికి దానికి సంబంధించినటువంటి ఆధారాలు నా దగ్గర అంటే ఆధార్ కార్డులు లేవు. తర్వాత నేను సేకరించి ఒక్కొక్క సేవని ఎలా ఉపయోగించుకోవాలి, అందులో లోపలికి వెళ్ళేసి దాన్ని ఎలా అప్లై చేయాలనే విషయం కూడా చెప్తాను. ప్రస్తుతానికి ఎన్ని సేవలు ఉన్నాయి వాట్సాప్లో రేషన్ కార్డు సంబంధించినటువంటి ఆప్షన్స్ ఎన్ని ఇచ్చారో అది ఎలా ఓపెన్ చేసి చూసుకోవాలనే విషయాన్ని అయితే మీకు నేను ఇప్పుడు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం పూర్తిగా అయితే వివరాలకు చెప్పుదాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాట్సాప్ గవర్నర్ నెంబర్లోకి వెళ్ళి హాయ్ అని పెట్టామనుకోండి. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు హాయ్ అని పెడతాను. ఇక్కడ హాయ్ అని పెట్టిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చినప్పుడు మనకి సేవని ఎంచుకోండి అని వస్తుంది అనమాట. సేవని ఎంచుకోడిన తర్వాత మనం సేవని ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి రేషన్ కార్డులు అనేది ఏ ఆప్షన్లో ఉంటుందంటే ఇక్కడ సివిల్ సప్లై అనేసి ఉంటుంది. ఇక్కడ చూడండి, పైనుంచి 1 2 3 4 5 6 7ది సివిల్ సప్లై సేవలు అంటే ఈ రేషన్ కార్డులు అనేది, అలాగే మనకి రైస్ కార్డు సంబంధించినవి ఇలాంటివన్నీ కూడా సివిల్ సప్లై కిందకే వస్తాయన్నమాట. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఉన్నది రేషన్ కార్డు సంబంధించినటువంటి సేవలు వాట్సాప్ మన మిత్రాలు ఉన్నటువంటి సేవలు దీపం స్థితి, రైస్ డ్రా స్థితి, రైస్ ఈకేవైసీ స్థితి, రైస్ కార్డు సమర్పణ, ఈ 4 మాత్రమే దాంట్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఒక 4 ఆప్షన్స్ మనకైతే ఇందులో ఎనేబుల్ చేయడం జరిగింది. నిన్నటి నుంచి అయితే ఇందులో ఓపెన్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, రైస్ కార్డులో సభ్యుల్ని జోడించడం, అలాగే రైస్ కార్డులో సభ్యులను తొలగించడం, తప్పుగా జోడించిన ఆధార్ సీడింగ్ సవరణ, రేషన్ కార్డు విభజన దరఖాస్తు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీకు ఏదైతే కావాల్సి ఉంటుందో, మీకు ఏ సేవ అయితే ఇందులో కావాల్సి ఉంటుందో దాన్ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు ముఖ్యంగా మనకి రేషన్ కార్డులో కావాల్సినటువంటిది ఏ అయితే ఎక్కువ సేవలు అవసరం అవుతున్నాయో మెయిన్గా 4 సేవలు మాత్రమే అవసరం అవుతున్నాయి. ఎందుకంటే రైస్ కార్డులో సభ్యుల్ని జోడించుకోవడం అంటే యాడ్ చేసుకోవడం, అలాగే రైస్ కార్డులో సభ్యుల్ని తొలగించేయడం. అంటే ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు అత్తారింటికి వెళ్ళిపోయారు, మహిళలు అత్తారింటికి వెళ్ళిపోయారు అనుకుంటే ఆ అమ్మాయిని అందులో డిలీట్ చేసుకోవడం కూడా మనకు అవసరం అవుతుంది. అవి ఎక్కువగా అవసరం అవుతున్నాయి. అలాగే జోడించుకోవడం కూడా ఎక్కువగా అవసరం అవుతున్నందువల్ల, అలాగే తప్పులు ఏమైనా కూడా ఆధార్ సీడింగ్ సవరణ చేసుకునేందుకు కూడా ఎక్కువగా చాలామంది దరఖాస్తు చేసుకుంటున్నారు. అలాగే రేషన్ కార్డు విభజన దరఖాస్తు అంటే రేషన్ కార్డు స్ప్లిట్టింగు దరఖాస్తు, ఇలాంటివన్నీ కూడా నిత్యంగా ఎక్కువ దరఖాస్తులు వచ్చినందువల్ల ఈ 4 ప్రస్తుతానికైతే మనకి వాట్సాప్ గవర్నర్లో ఎనేబుల్ చేయడం జరిగిందనమాట. మీకు ఏదైతే అవసరం అవుతుందో దాన్ని మాత్రం మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా. ఇక్కడ చూడండి, నేనైతే రైస్ కార్డు సభ్యులను జోడించుటకు మాత్రం ఇక్కడ సేవని ఎంచుకున్నాను. ఇక్కడ మనం ఒక నిమిషం కానీ వెయిట్ చేసామనుకో 6 నిమిషం వచ్చేస్తుంది. ఇక్కడ ఏపీ ప్రభుత్వం సివిల్ సప్లై సేవలు ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. సేవలను పొందేటకు ఫ్లోను
ఓపెన్ చేయండి అంటే ఇక్కడ కానీ మనం క్లిక్ చేసామనుకోండి ఇక్కడ మనకు వస్తుందన్నమాట. చూడండి ఇక్కడ ఆధార్ నెంబర్ కానీ ఇచ్చారనుకోండి, ఈ ఆధార్ నెంబర్తో ఎవరిదైతే మీరు యాడ్ చేయాలనుకుంటారో వ్యక్తిగత సమాచారం ఫస్ట్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఇది ఇచ్చిన తర్వాత మీరు వస్తుంది. ప్రస్తుతానికైతే మన దగ్గర యాడింగ్ చేసే ఆధార్ నెంబర్ నా దగ్గర అయితే లేదు. రేపు తెలుసుకొని మీకు మిగతా యాడింగ్ చేసేటివి అలాగే ఎలా చేయాలనే విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తాను. కానీ మీకు ప్రస్తుతానికి నేను ఇక్కడ వాట్సాప్లో ఏ సేవలు ఉన్నాయి, వాటిని ఎలా ఓపెన్ చేయాలి అవి మాత్రమే నేను మీకు తెలియజేశాను. మిగతావి ఒక్కొక్క సేవ ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని కూడా దానికి తగ్గటువంటి మన ఆధార్ నెంబర్ సేకరించుకొని మా ఊళ్ళో దగ్గరలో ఉన్నట్టు తీసుకొని మీకైతే నేను అవి కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మీకు చెప్పండి సమాచారం. నచ్చినట్టే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, విజిట్ చేయండి. మీకు ఆధార్ కార్డులు ఏ అప్లికేషన్ ఫుల్ చేయాలన్నా కానీ మీకు తెలియకపోతే మన ఛానల్లో ప్రతి ఆధార్ కార్డులు సంబంధించినటువంటి అప్లికేషన్ రాసే విధానాన్ని కూడా మన ఛానల్లో మనకి రాసి మరి మీకు అప్లికేషన్ ఎలా ఫుల్ చేయాలని కూడా నేను క్లుప్తంగా చెప్పున్నాను. ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్.